బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కొడుకు వరుసయ్యే జోగినపల్లి సంతోష్ రావు ఒకప్పుడు అన్నీ తానే పార్టీలో, కుటుంబంలో చక్రం తిప్పాడు. ఎంతటి ముఖ్యనేతలైనా చివరకు కేటీఆర్, హరీశ్ రావు, కవితలు కూడా సంతోష్ రావు అనుమతి లేనిది కేసీఆర్ కలుసుకునే అవకాశమే లేకపోయేది. ఈ విషయంపై ఒకసారి కవిత బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా సంతోష్ను నమ్మినంతగా స్వంత కొడుకు, కూతుర్లను కూడా నమ్మలేదు. చివరకు సంతోష్ను రాజ్యసభకు కూడా పంపించారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఒక్కసారి పరిస్థితులు తిరగబడ్డాయి. కేసీఆర్, సంతోష్ను దూరం పెట్టారు. ఒకప్పుడు కేసీఆర్ ఉన్న చోట తప్పకుండా సంతోష్ ఉండేవాడు. కానీ ఇప్పుడు సంతోష్ రావు ఎక్కడా కనిపించడం లేదు. ఆయన కేసీఆర్ను, బీఆర్ఎస్ను వదిలేసి ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ, హైడ్రా వంటి సీరియస్ సమస్యలపై కేటీఆర్, హరీశ్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలంతా మాట్లాడుతూ ఉంటే, రోడ్డెక్కుతూ ఉంటే సంతోష్ మాత్రం నోరు మెదపడం లేదు. కవిత అరెస్టు వ్యవహారాన్ని కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. దీనంతటికీ కారణం కేసీఆర్ సంతోష్ను పక్కకు పెట్టేయడమే అని బీఆర్ఎస్ వర్గాల టాక్. 10 ఏళ్లపాటు సంతోష్ కేసీఆర్కు అందరినీ దూరం చేశారని, నాయకులెవరినీ కేసీఆర్తో కలవనివ్వలేదని కేసీఆర్ కోపంగా ఉన్నారట. చివరకు కేటీఆర్, కవిత, హరీశ్ రావులు కూడా కేసీఆర్ను కలవకుండా సంతోష్ అడ్డంకులు సృష్టించాడట. అంతేకాదు ఆ ముగ్గురి మధ్య విభేదాలు రావడానికి కూడా సంతోషే కారణమని తెలుస్తోంది. ఈ అన్ని కారణాల రీత్యా కేసీఆర్ సంతోష్ను దూరం పెట్టినట్టు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు అందరు నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ను సులభంగా కలుసుకోగలుగుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.